వామ్మో! ఎన్ని రోజులైందో మటన్ తిని అసలు చాలా రోజులైంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. కాకపోతే కొంచెం రెస్ట్ లేదు. ఆడికిడికి సామాన్లు తీసుకొస్తున్నాం కదా, కొంచెం రెస్ట్ లేదనమాట. అయితే 2, 3 రోజులు ఉంది సామాన్లు అక్కడిక్కడ షిఫ్ట్ చేస్తున్నాం కదా, సరిగ్గా తిండి లేక నిద్ర లేక చాలా చికాకు ఉందన్నమాట. అయితే ఈ పాత సామాన్లోళ్ళు రోజు వస్తున్నారనమాట. ఇక మేము ఆ పాత సామాన్లు అమ్మేసాము, 300 రూపాయలు వచ్చినాయి. ఇక ఎట్లా చేసన్నా ఈరోజు మటన్ తినాలని ఫిక్స్ అయినా నేను. మటన్ తినాలని ఫిక్స్ అయినా. పిల్లగాళ్ళని అడిగితే మా ఓడేమో చికెన్ కావాలన్నాడు, మా పాప ఏమో మటన్ దే మమ్మీ అని అన్నదనమాట. ఇక నేను మటన్ తినాలని ఫిక్స్ అయినా కాబట్టి మటన్ తీసుకొని వచ్చిన. కేజీ 1000 రూపీస్ అంట. అరకిలో తెచ్చిన. మంచిగా మెత్తటి ముక్కలు మంచిగా అరకిలో కొట్టించుకొని వచ్చిన. ఎప్పుడో మా అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు హోలీ పండుగ అప్పుడు తిన్నాము. ఇక మా ఇంట్లో అయితే తేక చాలా రోజులైంది. అక్కడికి వెళ్ళి నిలబడి మటన్ కొట్టించుకొచ్చి మళ్ళీ వండి చేసేంత టైం నాకు ఉండకపోయేది అనమాట. ఇక పిల్లగాళ్ళు పని ఇల్లు కట్టినాం కదా, ఇల్లు పని జరిగింది కదా, సో దానివల్ల అందులో ఒకటి అమౌంట్ కూడా లేదు నా దగ్గర. ఇప్పుడు 500 పెట్టి కొనాలా, ఏదో చేపలు చికెనో తెచ్చుకుంటే అయిపోయింది కదా 200-300లో, ఎందుకు అని అనుకునేదాన్ని నేను. చాలా రోజులు అంది మటనే తేవట్లేదు అనమాట. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన అనమాట మంచిగా. మా అమ్మోళ్ళ ఇంటికి పోతే మంచిగా తింటాము. ఆడవాళ్ళు పండగకి వాటా వస్తుంది, వాళ్ళకి 1500 2000లో వాటా తీసుకోండి వస్తుంది అన్నమాట. ఇంట్లో సామాన్లు ఆడుకున్నాయి, ఇంకా సదరలేదు. ఒక గిన్నెల అదే వంటగది మాకు ఒకటే సదిరిన మంచిగా. ఇక బట్టలు కొన్ని మడతేసిన. నిన్న గుమ్మం కలర్ వేశారు, దాని మీద డిజైన్ వేపియాలా. అమౌంట్ లేవు అనమాట. మొత్తం అయిపోయినాయి. ఇక లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఇక సదురుకొని ఇక చేయించిన పని. ఇక 2 బాత్రూమ్ డోర్లే మిగిలినాయి. ఆ 2 బాత్రూమ్ డోర్లు వేపిస్తే టోటల్ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇవాళ కానీ రేపు కానీ అది కూడా వేపిస్తా. రెంట్కుంటున్న కాడ మొత్తం ఖాళీ చేసేసి ఇక పొద్దున్నే 5:15కి లేచిన. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అందులో నా బుక్స్, మిషను, అవి కొన్ని పిల్లల బుక్కుల బ్యాగులు కొన్ని ఉంటే తీసుకొని వచ్చి మళ్ళీ నీట్గా ఇల్లు మొత్తం నీట్గా కడిగేసిన అన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇల్లు మంచిగా ఉందో లేదో మేము చూసుకోవాలండి, వీడియో పెట్టండి అని అన్నారు. ఇక మొత్తం నీట్గా కడిగేసి వీడియో పెట్టేసిన అన్నమాట. వాళ్ళు ఇక్కడ ఉండరు, బయట ఉంటారు. వాళ్ళకు కూడా మంచిగా ఉండకుండా బాధ అనిపిస్తుంది కదా, అందుకనే వీడియో తీసి మంచిగా పెట్టేసిన. మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక మంచిగా తినేస్తాం. ఇక మంచిగా ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ వేయకుండా సరిపడ మంచిగా వేసి మంచిగా ఉడికిచ్చిన. మెత్తగా ఉడికిపోయింది. ఇక మా పాప అయితే మస్తు ఉంది మమ్మీ, మస్తు కుదిరింది అసలు. దీనికి తోడు ఒక్క స్ప్రైట్ ఉంటే వేరే లెవెల్ ఉండేది, సూపర్గా ఉండేది అని అంటుంది. అద్దరిపోయేదే అని అంటుంది అనమాట. ఇష్టంగా తిన్నారు పిల్లలు. చపాతీలు చేసిన. ఇక పూరి చేద్దాం అనుకున్నా, ఇంట్లో చూస్తే ఆయిల్ లేదనమాట. ఇక చపాతీలే చేసేసిన, కొంచెం అన్నం వండిన. తినేసినాం ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సండే మీరేం తెచ్చుకున్నారు? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.